కావాల్సిన ఐటమ్స్ అయితే కోడిగుడ్డు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, మ్యాగీ, కోడిగుడ్లు అయితే కావాలి. వెళ్దాం పరి తీసుకురా. 5-6 మ్యాగీ ప్యాకెట్లు ఇవ్వవా? మొత్తం 6 ఇవ్వండి. పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర. గాయ్స్ మేమైతే పోతున్నాం పొలం కాడికి. మొత్తం మంచిగా అనుకోర్రి. పొట్టు పొట్టు నా బొత్త బుట్టుకుమంటే బొగ్గలెక్క బుక్కలెక్క బుగ్గలెక్క. హలో పంచర్ అవుతుంది అవతల బండి మొత్తం పరిశాన్ అనుకోర్రి. గాయ్స్ మేమైతే పొలం కడుకుతున్నాం. ఖుషి ఏమైంది? బండాలు తీసుకొస్తున్నావా? తీసుకురాపో. అరే మీరు కట్టలు తీసుకురాపోర్రా. చాలా రావి ఏ తెస్తావు కాదు అంటే ఎన్నిగానే తెస్తావు? బండలు పెద్దగా ఉండాలి పొయ్యి పెట్టడానికి. పెద్ద ఉండాలి. అవి ఎంతున్నాయి? బుచ్చి బుచ్చి కాదు పెద్ద కాదు. పెద్ద అంటే మనం పోవాల్సింది పొలం. గవ్వి గివ్వా సర్టిఫికెట్ ఏం కాదు లావట్. అరే నీ బండలు దొరుకుతలో బండలు కరవేనేంద్రా. దీన్ని ఎత్తే సత్తాను. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది నా కొడుకైడు కట్టప్ప కాదు మహేంద్ర బాహుబలి. ఎవరంట ఎత్తుకుంది? ఏ తల్లికి పుట్టాను? ఈ తల్లికే పుట్టినవు. నీ తల్లికే పుట్టినా మరి నీ కొడుకునే. ఒకటే కాదు 3 బండలు కావాలి. ఇంకా 2 చూడు. చూద్దాం. మస్తు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మా పొలానికి రాక. అయితే ఇదే మా పొలం చూడండి ఒకసారి. మనోళ్ళు అవన్నీ రెడీ చేసే వరకు మనం ఒకసారి పొలం చూసేద్దాం. అక్కడ తాడి చెట్టు ఉందా అటు నుంచి ఇంకా కొంచెం అటు సైడ్ ఇంకా ఉంటది. అటు నుంచి మళ్ళా దాకా మస్తు అంటే మస్తు రోజులు అవుతుంది పొలం కాడికి రాక. మా ఆయన ఉన్నప్పుడు పొలం చేసినప్పుడు వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఇక ఆయన దేశం పోయిన తర్వాత చేయలేదు కదా ఇక్కడికి రాక. మస్తు జామ చెట్టు మస్తు పెద్ద పెరిగిందిగా. అరే ఇది మా ఆయన పెట్టిన జామ చెట్టు మస్తు పెద్ద పెరిగింది. చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి సీజన్ అని లేకుండా ఎప్పుడు కాస్తూనే ఉంటది. కాకపోతే కోతులు ఉండుట్లా ఇవి మా దాకా రావు. ఇక్కడనే కథం అయితే ఏవైతే తింటే అయిపోయి. అబ్బా చెట్టుకి చూసినావు ఎన్ని పిట్టగుళ్ళు ఉన్నాయో. బాయుడు ఫ్రెండ్స్ నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. ఎండాకాలం కదా ఇప్పుడు బాగా తక్కువ ఉన్నాయి. వానకాలం అయితే ఇట్లా చెమ్ముతో ముంచుకోవచ్చు ఉంటాయి. ఇవారి గడికి 3 బండలకి వచ్చినా ఎంత పెద్ద మీద చూడండి. నిజంగానేనా బంగారు కొండవు నువ్వు మస్తు పని చేసి చెల్లెలు చూడు రాగో. కట్టలు తెమ్మంటే అన్ని ఉత్తుత్త పొరకలు తెచ్చిర్రు. ఇవాళ కట్టలు అంటారా వీటిని? నీ పిసమొగపోళ్ళు గిట్లట్లే రొడ్డి లేవాలి. మళ్ళీ అక్కడ లేవంటే పని చేయాలి. ఎందుకు వచ్చారు? గడ్డికి వచ్చిరా కూర్చొని తిని తిని. చెల్లెళ్ళు వాళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు ఏ పని చేయాలి. ఆడపిల్లలు బండలు ఎత్తుకరమ్మంటారు ఏంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం పని చేయాలి? కట్టెలు తెచ్చిగా పోయంటే పెట్టుడే కలాస్. ఏం లేదు. వంట నువ్వు చేస్తా అని తోలుకొచ్చినావు. నేను చేస్తా అని కాదు. అన్ని నువ్వే ప్రిపేర్ చేసుకొని మొత్తం నువ్వు ఇంత గిన్నెలు వేసి ఇస్తే మేము తింటాం అంతే. మాకేం చెప్పక పని నువ్వు. సరే పీకురు మా కూర్చోరి. ఎటు పోమంటావు? కూర్చోపోరు మీరు పోయి నేను చేసుకుంటా కదా అని. ఓ మీరు మస్తు మంచి కట్టలు తెచ్చిరా. ఇంకా చిట పెట్టిందా మీకు? కట్టలు అంటే తెలియదా? తింటావా? ఇగో నూడిల్స్ చేస్తాడట తింటావా? కట్టలు తెలియదట కట్టలు. రేపు అత్తగారింటికైనా కాలు పోయి అంటే పెట్టమంటే ఏమంట పెడతావు? గ్యాస్ అటు పెడతాడట. గట్టి గట్టి
గడ్డే కాలుతాయి, గడ్డే ఏం కదా ఇప్పుడు కాలుతాయి గడ్డి. అన్న నేను ఉల్లిగడ్డనే పోతున్నాను అన్న. మత్తు పని ఉంది, ఎప్పుడు లేని పనికి ఇప్పుడు ఉన్నది. నడురి వాళ్ళ పెళ్లి పిల్లలు ఎక్కడ నడుతురు ఇంకా. నడు నడు నడే ఇది. అయితే నేను ఆయిల్ పోస్తున్నాను. ఓ ఒకసారి అమ్మ మీరైతే ఫస్ట్ ఉప్పు కారం తెపోరు ఏం చెప్తారు కానీ. గ్యాస్ ఫస్ట్ అయితే నూనె పోసుకోవాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటాలు అన్నీ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే దిల్లేసేస్తాం. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేస్తున్నా, తర్వాత అయితే ఉల్లిగడ్డలు వేసుకోవాలి, తర్వాత అయితే టమాటాలు వేసుకోవాలా. మనం జరిగే 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 కారం అంటే నాకైతే ఫుల్ భయం. మనమైతే వేస్తాం చూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ అయితే వేస్తున్నాం దీనిలో. గ్యాస్ నేనైతే మసాలా వేస్తున్నా, గ్యాస్ నేనైతే మ్యాగీ వేస్తున్నా. మ్యాగీ అయితే అవుతుంది, కొత్తిమీరకి వేస్తున్నా, కొత్తిమీర వేసిన దించుడే కలిపి. వావ్ నూడిల్స్ అయితే కంప్లీట్ అయింది. ఒక పట్టు పడదాం పారి. చలో ఒకసారి వావ్ సూపర్ ఉంది గైస్, సూపర్. ఎగ్ మంచిగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంటనైతే గిట్లా గట్టి కొట్టుర్రి. ఉంటా, బై బాయ్.